అలాంటి వీడియోలో డిప్లొమా C20 అలానే C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే ఈసీ 102 సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. మనకి నేను ఇక్కడ చెప్పిన సిలబస్ అయితే ఈసీ వాళ్ళకి ఓకే ఆల్ అంటే మ్యాక్సిమం అందరికీ కామనే ఉంటుంది, బట్ ఇక్కడ నేను మెన్షన్ చేసింది అయితే ఈసీ వాళ్ళకి. ఫస్ట్ మీకు ఆల్జిబ్రా ఉంటుంది. ఆల్జిబ్రా వెయిటేజ్ వచ్చి 17 మార్క్స్. ఎవరికి 17 మార్క్స్ అంటే C20 రెగ్యులేషన్ వాళ్ళకి 17 మార్క్స్. ఇక్కడ నేను 2 పెన్స్ యూజ్ చేశాను చూడండి. గ్రీన్ పెన్ యూజ్ చేసిందంతా C20 రెగ్యులేషన్. వీళ్ళకి కొంచెం 1-2 చేంజెస్ ఉన్నాయి, అవి C23 రెగ్యులేషన్కి. అవి నేను బ్లాక్ పెన్తో రాశాను, కొంచెం అబ్జర్వ్ చేసేయండి. ఓకే, C20 వాళ్ళకి ఆల్జీబ్రా నుంచి 17 మార్క్స్ వస్తున్నాయి, C23 వాళ్ళకి 22 మార్క్స్ వస్తున్నాయి. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి ఇద్దరికి కూడా 1 షార్టే వస్తుంది. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి కూడా 1 షార్టే వస్తుంది. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి C20 వాళ్ళకైతే 1 షార్ట్ వస్తుంది, అలానే 1 ఎస్ఏ వస్తుంది. బట్ C23 వాళ్ళకైతే 2 షార్ట్స్ 1 ఎస్ఏ. అలానే C20 వాళ్ళకైతే 8 మార్క్స్ కదా ఎస్ఏ, బట్ C23 వాళ్ళకైతే 10 మార్క్స్ ఎస్ఏ. ఇక్కడ మీకు డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇది చాలా ఈజీ యూనిట్ అండి ఆల్జీబ్రా. ఓకే, ఈ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కానీ పార్షియల్ ఫ్రాక్షన్స్ కానీ అలానే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఇవి ఈజీ. ఓకే, ఎక్కువ కష్టపడే అంత అయితే ఈ యూనిట్ నుంచి ఉండదు. ఇక్కడ మీరు C20కి వెయిటేజ్ చేసుకున్నా C23 వెయిటేజ్ చేసుకున్నా ఇక్కడే మ్యాక్సిమం వెయిటేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ యూనిట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఈ యూనిట్తో పాటు ఇంకా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డిఫరెన్షియల్ క్యాల్కులస్ ఉన్నాయి కదా, ఆ డిఫరెన్షియల్ క్యాల్కులస్ వెయిటేజ్ కూడా ఇద్దరికీ ఎక్కువే ఉంది. ఓకే, ఆ ఇద్దరు కూడా అదొకటి చూసుకుని 2 అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక్కొక్క టాపిక్ అంటే మీ టైం సరిపోదు కాబట్టి ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేసింది కదా, ఏం చేస్తారంటే ఆల్జీబ్రా అలానే డిఫరెన్షియల్ ఇవేంటంటే ఈజీగా అర్థమవుతున్నాయి మీకు, అందుకని చెప్తున్నాను. ఒక టైం ఉన్నవాళ్ళు మొత్తం ప్రిపేర్ అవ్వండి, ఎవరైతే టైం లేదనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి 25 మార్క్స్ అండి C20 వాళ్ళకి. C23 వాళ్ళకైతే 29 మార్క్స్. కాంపౌండ్ యాంగిల్ నుంచి 1 షార్ట్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ నుంచి 1 షార్ట్, అలానే ట్రాన్స్ఫార్మేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ నుంచి 1 ఎస్ఏ వస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అలానే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 1 ఎస్ఏ. ఇద్దరికి కూడా అంతే, బట్ ఇక్కడ C20 వాళ్ళకి 8 మార్క్స్కి వస్తే C23 వాళ్ళకి 10 మార్క్స్ వస్తాయి. అలానే కాంప్లెక్స్ నెంబర్ నుంచి 1 షార్ట్. ఓకే, ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతారు అంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇవి ఈజీనే కాంపౌండ్ యాంగిల్ అలానే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఇవన్నీ కష్టం అనుకుంటే ఏం చేస్తారు అంటే కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఒక షార్ట్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ C23 వాళ్ళకి 22 ఉన్నాయి, అలా కన్సిడర్ చేయట్లేదు, నేను ఇద్దరికి కలిపి కన్సిడర్ చేస్తున్నాను. అంటే మీరు ఫస్ట్ యూనిట్ నుంచి 17 మార్క్స్ వేసుకున్నా ఇక్కడ 3 మార్క్స్, ఇక్కడికి ఎంత అవుతున్నాయి 20 అవుతున్నాయి కదా. నెక్స్ట్ డిఫరెన్షియల్ క్యాల్కులేషన్కి రిమైనింగ్ మార్క్స్ స్కోర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకి 11 మార్క్స్ ఏమో C20 వాళ్ళకి, C23 వాళ్ళకేమో 13 మార్క్స్. స్ట్రైట్ లైన్స్ 1 షార్ట్, సర్కిల్స్ అండ్ కోనిక్ సెక్షన్ నుంచి 1 ఎస్ఏ. ఇద్దరికి కామన్ ఏనండి, బట్ మార్క్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా, అవి అంతే. నెక్స్ట్ డిఫరెన్షియల్ క్యాల్కులస్ వీళ్ళకేమో 17 మార్క్స్ C20 వాళ్ళకి, C23 వాళ్ళకి 26 మార్క్స్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 1 షార్ట్ వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ నుంచి C20 వాళ్ళకైతే 2 షార్ట్స్ 1 ఎస్ఏ వస్తాయి, బట్ C23 వాళ్ళకైతే 1 షార్ట్ 2 ఎస్ఏస్ వస్తాయి, అంటే మీకు 26 మార్క్స్ వస్తాయి. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు ఆల్జీబ్రా అలానే ఈ డిఫరెన్షియల్ క్యాల్కులేషన్ అంటే మిగతా ప్రిపేర్ టైం లేదు కాబట్టి నేను ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరైతే మ్యాథ్స్ అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. అలా అని మళ్ళీ ఏదో ఒక ఎగ్జాంపులే ప్రిపేర్ వెళ్ళిపోయి ఇది రాలేదు అని అనకండి. ఈ డిఫరెన్షియల్ క్యాల్కులస్ మీకు సిలబస్ తీసుకుని ఆ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ని చూడండి. బట్టి పట్టే సబ్జెక్ట్ అయితే కాదు కదా, మనకి ప్రాసెస్ అనేది తెలియాలి ఈ సబ్జెక్ట్కి. ఆ ప్రాసెస్ ఏంటో నేర్చుకోండి. ఓకే, ఈ యూనిట్ ప్రిపేర్ అవ్వండి. ఇద్దరు కూడా ఆల్జీబ్రా అలానే డిఫరెన్షియల్ క్యాల్కులస్ ఈ 2 యూనిట్స్తో పాటు కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆ కాంప్లెక్స్ నంబర్స్లోని 1 షార్ట్. అది కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాలండి. చెప్తున్నాను కదా, ఏదో ఒక మోడల్ చూసుకుని వెళ్ళి ఇదే రాలేదు మీరు చెప్పారు అలా అనొద్దండి. ఓకే, ఈ 2 యూనిట్సే కాన్సన్ట్రేట్ చేసి A to Z అంటే ఆ యూనిట్ నుంచి ఏది ఇచ్చినా రాసి అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యితే సబ్జెక్ట్ అనేది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేంటి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. దానిలో మీకు 10 మార్క్స్
ఎవరికి C20 వాళ్ళకి 10 మార్క్స్, C23 వాళ్ళకి 20 మార్క్స్. దానిలో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే మనకి జామెట్రికల్ అప్లికేషన్స్ ఒకటి, ఫిజికల్ అప్లికేషన్స్, మ్యాక్సిమం అండ్ మినిమం, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఇవి. ఓకే, వీటన్నిటి నుంచి C20 వాళ్ళకైతే 10 మార్క్స్ క్వశ్చన్ ఈ యూనిట్ నుంచి వచ్చింది. ఇప్పుడు C23 రెగ్యులేషన్ వాళ్ళకైతే ప్రతి ఒక్క టాపిక్ని టచ్ చేశాడు. అంటే జామెట్రికల్ అప్లికేషన్ నుంచి ఒక 5 మార్క్స్ ఇస్తున్నారు, ఫిజికల్ అప్లికేషన్స్ నుంచి ఒక 5 మార్క్స్ వస్తున్నాయి, మ్యాక్సిమా అండ్ మినిమా నుంచి ఒక 5 మార్క్స్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి ఒక 5 మార్క్స్. మొత్తం ఎంత? C23 వాళ్ళకి 20 మార్క్స్ వస్తున్నాయి 5th యూనిట్ నుంచి. ఇది ఈజీ అనుకున్న వాళ్ళు ఈ యూనిట్ కూడా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన సిలబస్లో అంటే అసలు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దామండి. యూనిట్ 1 నుంచి చెప్పాము కదా ఫంక్షన్స్ అని. ఇలా ఒక ఫంక్షన్ ఇస్తారు, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అని ఇలా ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అలా సింప్లిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఇదొక మోడల్. అలా కాకుండా ఇలా బ్రాకెట్స్ పెట్టి 0, π/2, π/7 లేదా π/4 ఇలా కూడా అడుగుతారు. అలా అడిగినా కూడా సేమ్, ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టి ఇక్కడ సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో π/2 పెట్టి ఇలా సింప్లిఫై. ఈ మోడల్ ఒకటి ఈజీ. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్, ఆల్రెడీ మీకు నెట్వర్క్ అనాలిసిస్ కూడా మీరు ప్రిపేర్ అయిపోయారు కాబట్టి ఇది ఒకటి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇవి మ్యాట్రిసెస్లో కూడా అందరికీ ఈజీ సబ్జెక్ట్ ఏంటి అంటే నాకు తెలిసి మ్యాట్రిస్ నుంచి ఇవి షార్ట్స్ అండి. కంపల్సరీ ఈ 3 నుంచే షార్ట్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 3 మోడల్స్లోనే షార్ట్స్ వస్తాయి. ఎస్ఎస్కి వచ్చేప్పటికి అసలు మీరు కళ్ళు మూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు, వేరే ఆప్షన్ కూడా లేకుండా. ఒకటేమో ఈ మోడల్, ఇఫ్ A = అంటే 3/3 మ్యాట్రిక్స్ లేదా 4/4 మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఒకటి, లేదంటే ఇలా షో దట్ అని ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి A - B, B - C, C - A ఇది ఒకటి. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ రూల్. ఇక్కడ నేను రాసిన ఈ 3 మోడల్స్లోనే కంపల్సరీ వస్తుంది ఒక క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ రాసిన ఎస్ఎస్లో కంపల్సరీ ఇవే ఇంకా మోడల్, ఈ 3 మోడల్లో క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అందుకే చెప్తున్నాను ఫస్ట్ యూనిట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేప్పటికి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి చెప్పాం కదా, ట్రాన్స్ఫర్మేషన్స్ అని, కాంపౌండ్ యాంగిల్స్. అలా ప్రూవ్ దట్ tan of 45 + A × tan of 45 - A = 1 ఇలా ప్రూవ్ చేయాలి. లేదంటే cos 11 degrees + sin 11 degrees / cos 11 degrees - sin 11 degrees = tan 56 degrees అని. ప్రూవ్ దట్ cos 10 degrees × cos 50 × cos 70 = √3/8 అని. లేదంటే sin 2θ/1 + cos 2θ = tan θ అని. ఇలా ఈ మోడల్స్లో వస్తాయి. అదే నేను అనేది, ఇలా ఎగ్జాక్ట్ ఇది వస్తుంది అని చెప్పలేం, కానీ ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ని బట్టి నేను ఇవి ప్రిపేర్ చేశాను కాబట్టి ఇక్కడ రాసినవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. అందుకే ఈ మోడల్స్ రాశాను. టైం ఉంటే ఈ మోడల్స్లో చూసుకుని వెళ్ళండి. సెకండ్ యూనిట్ నుంచి ఈజీ షార్ట్ అనమాట ఇది. ఫైండ్ ద కాంజుగేట్ అండ్ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ అని చెప్పాను కదా, ఆ కాంప్లెక్స్ నెంబర్స్లో వచ్చే ఒక్క షార్ట్ అనేది ఈ 3 మోడల్స్లో ఉంటుంది. కంపల్సరీ ఈ 3 మోడల్స్లోనే ఉంటుంది. అందుకే ఇదొక షార్ట్ అని నేను ఇందాక మీకు మార్క్స్ యాడ్ చేసేటప్పుడే చెప్పాను కదా. ఫస్ట్ యూనిట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. సెకండ్ యూనిట్ నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక షార్ట్ ఈజీగా ఉంటుంది, అదొకటి ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను కదా. ఆ షార్ట్ అనేది ఈ మోడల్స్లో ఉంటుంది. కాంజుగేట్ అండ్ మాడ్యులస్ ఇలా అడగొచ్చు, లేదంటే ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అని అడగొచ్చు, ఫైండ్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అని ఇలా అడగొచ్చు. ఓకే, ఎస్ఎస్కి వచ్చేప్పటికి ఇఫ్ sin x + sin y = 3/4 అండ్ sin x - sin y = 2/5 దెన్ ప్రూవ్ దట్ 8 cot x - y/2 = 15 cot x + y/2 అని. లేదంటే సైనే కాదు కాస్ కూడా తీసుకోవచ్చు. ఇలా cos x + cos y = 3/7 అలా ఇక్కడ కాస్ టర్మ్స్ తీసుకుని ఏమని ప్రూవ్ చేయాలి, 27 tan x - y/2 + 35 cot x + y/2 = 0. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వండి. నేను ఆల్రెడీ C20 అలానే C23 రెగ్యులేషన్ ఇద్దరికీ కూడా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 M1 సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేశానండి. మళ్ళీ మీరు సప్లీ కోసం అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, చెప్పాను కదా నా సజెషన్ అయితే ఇప్పుడు మీకు టైం కూడా లేదు కాబట్టి ఫస్ట్ యూనిట్ అలానే 4th యూనిట్ ఈ 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఏది ఇచ్చినా రాసే అంత పర్ఫెక్ట్గా, అంటే ఇద్దరికీ వెయిటేజ్ బాగానే ఉంది. ఓకే, అలానే సెకండ్ యూనిట్ నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఒక షార్ట్, ఇవి ప్రిపేర్ అయ్యాలండి. టైం ఉంటే మిగతావి చూసుకోండి.
ఓకే, ఈ వీడియో మీకు యూజ్ ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.